గతంలో నాన్న ఎమ్మెల్యే ఇప్పుడు కూతురు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో ఎమ్మెల్యే మార్కులు కొట్టేస్తుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. పెద్ద సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తి అధికారం పెత్తడం నాదే అంటున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే డమ్మీ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎవర ఎమ్మెల్యే? సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా మంది నాయకులు పోటీ పడ్డారు. కానీ అనూహ్యంగా ఆ టికెట్ డాక్టర్ నెలవల విజయశ్రీకి దక్కింది. రాజకీయ నేపథ్యంలో కుటుంబంలో పుట్టిన విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో నెలవల కుటుంబానికి ప్రజలతో అనుబంధం ఉంది. నారా లోకేష్ యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్ర సమయంలో నాయుడుపేటలో పెట్టిన బహిరంగ సభలో నెలవల కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుందని సూచనప్రాయంగా ప్రకటించారు. ఉన్నత చదువును అభ్యసించి డాక్టర్గా ఉన్న విజయశ్రీని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తండ్రి ఆదేశించడంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టికెట్ ప్రకటించిన తరువాత 2 నెలలు నెలవల విజయశ్రీ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు కార్యకర్తలని ఏకతాటిపైకి తీసుకువచ్చి బలమైన ప్రత్యర్థి కికివేటి సంజీవయ్యపై ఎన్నికల్లో విజయం సాధించేందుకు గట్టి పునాది వేసుకున్నారు. అయితే అప్పటికే నియోజకవర్గంలో సంజీవయ్యపై తీవ్ర వ్యతిరేకత ఉండటం విజయశ్రీకి కలిసొచ్చింది. నియోజకవర్గంలో తొలిసారిగా మహిళ పోటీ చేయటంతో ఇటు మహిళా ఓటర్లు అటు వైసీపీ వ్యతిరేకులు అందరూ కూడా ఏకమై విజయశ్రీ గెలుపు కోసం కృషి చేశారు. ఇదే సమయంలో తనను గెలిపిస్తే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను నియోజకవర్గంలో అమలు చేయటంతో పాటు నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని విజయశ్రీ హామీ ఇచ్చారు. అవినీతి రహిత పాలనను అందిస్తానని, మత్తు పదార్థాల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇవ్వటంతో ఎన్నికల్లో ప్రజలు విజయశ్రీకే పట్టం కట్టారు. తనని గెలిపిస్తే నియోజకవర్గానికి రాక్షసుల కబంధ హస్తాల నుండి విముక్తి కలిగిస్తానని ప్రజలకు మాటిచ్చారు. అవినీతిని అంతమొందిస్తానని, రౌడీజం లేకుండా చేస్తానని, గంజాయి మత్తు పదార్థాలు నియోజకవర్గంలో లేకుండా చేస్తాను అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదే నా మాట అంటూ ప్రజల్లోకి వెళ్లిన విజయశ్రీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూలూరుపేట నియోజకవర్గంలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేగా నెలవల విజయశ్రీ విజయఢంకా మోగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారమే గెలిచిన తరువాత మాటకు కట్టుబడి విజయశ్రీ ఉండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సరైన రీతిలో ప్రజలకు అందేలా చూస్తూ నిత్యం మండల స్థాయితో పాటు గ్రామ స్థాయిలో పర్యటిస్తున్నారు. సామాన్య ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే విజయశ్రీకి తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తూ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు సందర్శిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతాల్లో సిమెంట్లు రోడ్లు వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టారు. రైతుల కోసం ప్రత్యేకించి తెలుగంగా జలాలను నియోజకవర్గంలోకి తీసుకురావటం, విన్నమాల ప్రాంతంలో 30 లక్షల రూపాయలతో కాల్వ పనులు చేయించడం ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ తక్కువ కాలంలోనే నెలవల విజయశ్రీ తన మార్క్ రాజకీయం చూపిస్తూ ప్రజానాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.
ఇదే క్రమంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మత్తు పదార్థాల నియంత్రణ, రౌడీయిజంను ఉక్కుపాదంతో అణచివేయటం, పాలనలో అవినీతిని అరికట్టేందుకు తన వంతు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా నియోజకవర్గంలోని పలు సమస్యలపై తన గళం వినిపించి నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నాననే సంకేతాలను ప్రజలకు ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం కావాల్సిన కార్యాచరణను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వంలో ఏర్పడిన 5 నెలల్లోనే ఉత్తమ పనితీరుతో సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రజల మన్నన పొందుతున్నారు. గడిచిన 4 నెలల్లోనే 7 కోట్ల రూపాయలు మన పంచాయతీకి తీసుకొచ్చి ఓన్లీ సీసీ రోడ్లకి పరిమితం చేసి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని ఆమె పడే కృషి ఇవన్నీ బాగున్నాయి. ఇసుక విషయంలో కూడా ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయాలు చాలా అభినందనీయం. ఎందుకంటే సొంత పార్టీ నాయకులు కూడా ఏదైనా చేయాలనుకుంటే కూడా దాన్ని కూడా తను సమర్థించకుండా కొద్దిగా కఠినంగా ఉండి తన పార్టీ నాయకులు తప్పు చేసినా దాన్ని చేయడం అనేది అభినందనీయం. ఆమె పరిపాలన చక్కగా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంది, చేదోడు వాదోడుగా ఉంది. సిమెంట్ రోడ్లు, పల్లెలకు సంబంధించి మురుగు కాలువలకు సంబంధించి నిధులు తీసుకొచ్చింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి పెళ్లకూరు మండలానికి ఒక గురుకుల పాఠశాలను కేటాయించమని ఆమె స్వయంగా వినతిపత్రం సమర్పించింది. ఆమె వినతిపత్రం సమర్పించిన తీరును సంతోషపడి బాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఆయన సమ్మతి తెలియపరిచినాడు. నిన్న 4 మేజర్ పంచాయతీలకి ఆమె చేతుల మీదుగానే చెత్త తోలే ట్రాక్టర్ని మంజూరు చేయించింది. ఆమె ఎన్నో పనులు, చాలా పెన్షన్లు ఆమె చేతుల మీదుగా పంపిణీ చేయించింది. కొన్ని కొత్త వాటిని కూడా మంజూరు చేయదని ప్రతిపాదనలు పంపించమని స్థానిక అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. గృహ అవసరాలకు సంబంధించినటువంటి పనుల మీద కూడా శ్రద్ధగా ఉంది ఆమె. రెండోది, ఏ టైంలో ఆమెను పలకరించినా ప్రతి లీడర్కి కానీ, కార్యకర్తకు కానీ ఆయన అందుబాటులో ఉంటుంది. ఈ 5 నెలల కాలం తర్వాత చూస్తే ఆయన నాయకుల పట్ల ఆయన ఎవరు కనిపించినా కానీ మర్యాదగా పలకరించడం, నమస్కారం చేయడం, అది చిన్న పెద్ద లేకుండా అందరినీ అన్న, అంకుల్ అని ఆప్యాయంగా పిలవడం, ఆ విధంగా నాయకులతో పాటు ప్రజలతో కూడా ఎక్కడ కనిపించినా కానీ ఏమ్మా బాగున్నారా, మీకేం అవ్వాలి అని ప్రతి గ్రామంలోకి వెళ్ళినప్పుడు బాగా అందరితో కలిసి మమేకం అయితే తిరుగుతున్నారు. అయితే ఇప్పటి వరకు సీనంతా బాగుంది, కానీ ఎవరికి అర్థం కాకుండా అక్కడ రాజకీయం సాగుతోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ పరిపాలన చేస్తుంది మాత్రం మరో సామాజిక వర్గమనే వాదనలు గంగాప్రసాద్ అనే వ్యక్తి వెనకాల నుంచి చక్రం తిప్పుతున్నారని ప్రతిపక్షాలతో పాటు పలువురు కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నారు. తాను చెప్పిందే నియోజకవర్గంలో నడుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వీటికి తోడు ఎమ్మెల్యే విజయశ్రీ కుటుంబం మొత్తం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని నియోజకవర్గంలోని పలువురు అంటున్నారు. ప్రతి విషయంలో కుటుంబ సభ్యులు కలగజేసుకోవటంతో కూటమి శ్రేణులతో పాటు ప్రజల్లోనూ కాస్త అసంతృప్తి నెలకొంది. ఓవైపు ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టి ముందుకు సాగుతుంటే ఆమె కుటుంబ సభ్యులు ఓ సామాజిక వర్గానికి చెందిన పెద్ద మనిషి వారికి నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి వారి స్వప్రయోజనాల వల్లే గతంలో నియోజకవర్గంలో అభివృద్ధిలో వెనకబడిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అదుపులో పెట్టకుంటే విజయశ్రీపై వ్యతిరేకత ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐదు నెలల్లోనే ప్రజల్లో మంచి పేరును తెచ్చుకున్న విజయశ్రీ తనపై వస్తున్న పలు ఆరోపణలపై దృష్టి పెట్టి వారిని కంట్రోల్ చేస్తారో లేదో వేచి చూడాలి.